విశాఖలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. యోగా డే అనేది ప్రపంచం మొత్తం పాటించే విధంగా చేశారు. మనం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, కమిట్మెంట్తో ఈ కార్యక్రమం కలిసికట్టుగా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పట్టణాలతో పోల్చితే మన టెరెన్ కొంచెం కాంప్లికేటెడ్ టెరెన్. అంటే ఒక పక్కన సముద్రం ఉంది, బీచ్ ఉంది, రోడ్ ఉంది. మనం ఎంచుకున్న లొకేషన్ కూడా ఏంటంటే ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఈవెంట్. వీఆర్ ఆల్ గోయింగ్ టు డెలివర్ ఆన్ ద కోఆర్డినేషన్, కోఆపరేషన్ దట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎక్స్టెండింగ్ టు అవర్ స్టేట్ ఇస్ ద బేర్ మినిమం దట్ వి ఆల్ షుడ్ డూ ఫర్ ఇట్. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం. ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఒక మెసేజ్ సమాజానికి. నేను ఇక్కడ చాలామంది తెలుసు, యోగా ప్రాక్టీస్ చేసి చాలామంది ఉన్నారు. యోగా వల్ల మెంటలీ, ఫిజికల్లీ చాలా ఫిట్ అవుతుంది. అదే ప్రధానమంత్రి గారు మనకి ఇచ్చే డైరెక్షన్. సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను ఆల్రెడీ ఇది 4th or 5th మీటింగ్ నేను అందరూ అటెండ్ అవుతున్నాను. కలెక్టర్ గారు డన్ సమ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాపింగ్ ఎంటైర్ థింగ్, బట్ దట్ ఈస్ స్టిల్ ఆన్ పేపర్. ద రియల్ టెస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 19th, 20th, 21st.